ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరో సంచలనానికి తెరలేపారు. తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారంపై త్వరలో క్లారిటీ ఇస్తానని తెలిపారు. ఇప్పటికీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోవడం, దీనికి తోడు వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠంగా మారింది. దీంతో మైలవరం రాజకీయాలు మరోసారి ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు రసవంతరంగా మారాయి. ఎక్కడ నేర్కొనొకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే ఆగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కాలందువల్ల పూర్తి కావట్లేదు. దానివల్ల ఏమవుతా ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్ము అంతా లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని వచ్చింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. బిల్లులు ఆ కాంట్రాక్టర్ ఏదో కూడా పడాలని పడతాయని పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో